ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బావాజీ మఠం భూములు వివాదం కొనసాగుతూనే ఉంది. మఠం భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే కూన రవి అక్రమ లేఅవుట్లు వేసేస్తున్నారని వైసీపీ ఆరోపించడంతో దీనిపై రగడ మొదలైంది. అయితే గతంలో బ్లాక్మెయిల్ చేసి లక్షల ఎకరాలు 22A పెట్టేశారని, అసలు రైతుల భూమిని ప్రభుత్వ భూమి అనడానికి వైసీపీ నేతలెవరు అని ప్రశ్నిస్తున్నారు కూన రవికుమార్. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే ఆ భూమిని ఆక్రమించినట్టుగా మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఫేక్ ప్రచారాలు చేసుకునేటటువంటి ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఎక్కడ పెట్టానంటే, బావాజీ మఠం భూములు ఆక్రమణ చేశానని మాట్లాడారు. బావాజీ గారు ఇక్కడే ఉన్నారు, మీరు ప్రశ్నించండి. కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేశారా? రైతులు జిరాయితీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవడివి? హౌ డేర్ ఇట్ ఈస్? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? అవి కూన రవికుమార్ ఆరోపణలు. అయితే ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేత చింతాడ రవి. బావాజీ మఠం భూముల్లో 100 కోట్లు దోపిడీ చేశారని విమర్శించారు. భూములు దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నాయని కలెక్టర్ లిఖితపూర్వక వివరణ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బావాజీ మఠం భూములపై ప్రస్తుతం సవాళ్లు ప్రతి సవాళ్లకు తెరతీస్తున్నారు. EO Suryanarayan Swamy Temple, Arasvalli. It is further reported that the entire MUT property was published under section 22A(1)(c) ante prohibited lands kinda chesi and of the AP Registration Act 1908. Hence there is no possibility to transfer the MUT property through registration. There is no possibility of transfer the MUT property through registration. Immediately after assuming the charge of the MUT, the entire immovable properties have to be surveyed with the help of Tahsildar and all the encroachments shall be enacted, duly issuing notices under section 83. ఇది ఇచ్చింది కలెక్టర్. మరి నీకే కలెక్టర్ ఇచ్చాడు? నాకు ఇచ్చింది ఈ స్వప్నిల్ దొనకర్ పుండకర్ గారు, ఈయనే. మరి మీకే కలెక్టర్ ఇచ్చాడో, ఏ జిల్లా కలెక్టర్ ఇచ్చాడో నాకు తెలియదు. ఇది ఇచ్చింది కూడా ఎప్పుడు ఇచ్చాడు? ఇది 10/2/2025, 10/2/2026, 10/2/2026 ఇచ్చింది. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఇటు టీడీపీ ఎమ్మెల్యే, అటు వైసీపీ నేత ఇద్దరూ కూడా బావాజీ మఠం భూములపై ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా చూపిస్తూ ఉన్నారు. మరి స్థానికుల వర్షన్ ఏ విధంగా ఉంది? అసలు ఆ భూములు ఎవరికి చెందుతాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎస్ సార్, ఇది ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోనే కొత్త రోడ్డు సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి భూములు. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చాలా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చాలా విలువైనటువంటి భూములు. అయితే ఇవన్నీ కూడా బావాజీ మఠం లేదా సదావర్తి భూములని వీటిని అంటారు. అయితే వైసీపీ నేతలు చెబుతున్నది ఏంటంటే, గతంలో ఔరంగజేబు ఇక్కడ మఠానికి ఇచ్చారు, సదావర్తి కింద ఈ మఠానికి భూములను ఇచ్చారు. ఇవి ట్రాన్స్ఫరబుల్ చేయడానికి కూడా అవకాశం లేదు, ఇది ట్రస్ట్కి సంబంధించి ఇచ్చినటువంటి భూములు అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే కోనరవి చెబుతున్నది ఏంటంటే, ఇవి ప్రైవేట్ అంటే ఈ మఠంకి సంబంధించిన వాళ్ళే రైతుల నుంచి కొనుక్కున్నటువంటి భూములు, ఇవి సదావర్తి కింద కొనుగోలు చేశారు, ఇది ట్రస్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఇది వాళ్ళ ప్రైవేట్ జిరాయితీ భూములు అని చెప్పేసి కోనరవి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాదం రాజుకుంటుంది. ఏదేమైనప్పటికీ అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వివాదం అటు కోర్టుల్లో కూడా నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది జిరాయితీ ల్యాండా లేక ఇండోమెంట్ ల్యాండా అనేటువంటి అంశానికి సంబంధించి గత కొన్నేళ్ళుగా కోర్టుల్లో వివాదం నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇవి 22A ఈ యొక్క ల్యాండ్స్ అనేవి కూడా ఉన్నప్పటికీ కూడా ఓవైపు ఈ వివాదాలు నడుస్తుండగానే గత 10 ఏళ్ళుగా కూడా ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఆ ల్యాండ్సే ఇవి. అక్కడ చూస్తే నిర్మాణాలు కూడా చాలా వరకు గత 10 ఏళ్ళుగా ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓ లేఅవుట్ ముందు నుంచి ఇటీవలే ఒక రోడ్డును కూడా నిర్మాణం జరిగింది. ప్రభుత్వ ఉపాధి హామీ పనుల కింద రోడ్డు
నిర్మాణం కూడా సీసీ రోడ్డును కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో అది ఆ లేఅవుట్ అనేటువంటిది కోన రవికి సంబంధించింది. ఆ లేఅవుట్లో అక్రమంగా లేఅవుట్ వేశారు, ఆయన ఆక్యుపై చేశారు. ఆ లేఅవుట్లో ప్రభుత్వ నిధులు ఏ విధంగా వెచ్చిస్తారో అంటూ ఈ యొక్క అంశాన్ని మళ్ళీ చింతాడ రవి తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది డెఫినెట్గా ఇది ఎండోమెంట్ ల్యాండ్స్ అనేటువంటివి చింతాడ రవి వైసీపీ నేత చెబుతుంటే, అటు కోన రవి మాత్రం ఇది 22Aలో ఉన్నప్పటికీ కూడా ఇది జరాయితీ ల్యాండ్స్ అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య కూడా సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఒకసారిగా ఈ యొక్క వివాదం, భూముల వివాదం పొలిటికల్ హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి.